సంక్రాంతి వచ్చింది అంటే చాలు హైదరాబాద్లో సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో పతంగుల సందడి కొనసాగుతోంది. యువత పోటాపోటీగా గాలిపటాలు ఎగరవేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది ఈ కైట్ ఫెస్టివల్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఫెస్టివల్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదిక అయింది. దేశ విదేశాల నుంచి వచ్చిన పతంగులతో ఆకాశం రంగుల హరివిల్లుగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే సంక్రాంతి పండుగ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి పండుగ. అలాంటి పండుగకు మన పరేడ్ గ్రౌండ్ హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వేదిక అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ మన పరేడ్ గ్రౌండ్లో మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2025 మన సంక్రాంతి భోగి నుంచి కనుమ దాకా 3 రోజులుగా ఈ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో ఆ ఫెస్టివల్ ఎలా ఉండబోతుంది, ఆ వైబ్స్ ఏంటనేది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి మనం ఫాలో అవ్వండి, లోపలికి వెళ్ళి చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హన్మకొండ నుంచి వచ్చినాము. హన్మకొండలు ఎక్కడ సార్? అక్కడ గుట్ట. చెప్పండి సార్, అంటే ఇప్పుడు కైట్ ఫెస్టివల్ మనకు హైదరాబాద్ వేదికగా పరేడ్ గ్రౌండ్లో ఇంత అద్భుతంగా కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. మీరు హన్మకొండ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఫెస్టివల్? కానీ సంక్రాంతి మీరు ఎలా జరుపుకుంటారు? చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంత మంచిగా జరుపుకోవడం నేను ఫస్ట్ టైం చూడడం. హన్మకొండ నుంచి రావడం జరిగింది. ఇక మా వాళ్ళు మరుగుతారు. అంటే హన్మకొండలో కూడా ఇలాంటి ఫెస్టివల్ ఏమైనా ఉంటుందా? ఓన్లీ హైదరాబాద్లో ఇలాంటిది ఉండదు. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది కైట్ ఫెస్టివల్? మీరు చిన్నప్పటి నుంచి ఇలా కైట్స్ ఎగిరిస్తాం అలవాటేనా, లేకపోతే కొత్తగా మీ పిల్లల కోసం ఇక్కడికి వచ్చారా మీరు? పిల్లల గురించే ఇక్కడికి వచ్చినాం, ఫ్యామిలీతో వచ్చినాం హన్మకొండ నుండి. అభిజిత్. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎగిరేసినావు కైట్? మరి ఏడుంది నీ కైట్? ఏడుంది? నా కైట్ పోయింది. తెగిపోయిందా? తేజ. ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి నుంచి వచ్చాం. చెప్పండి మేడం, అంటే మనకు సంక్రాంతి ఫెస్టివల్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ముగ్గులు వేసి బొమ్మలు పెట్టి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము కైట్ ఫెస్టివల్. ఇక్కడ స్వీట్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది, వస్తుంటాము. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. చాలా ఎక్కువ జనాలు వస్తుంటారు. పిల్లలు కూడా కైట్స్ కొనేసి ఎగరేస్తుంటాం. మా పిల్లలు కూడా డిఫరెంట్ కైట్స్ ఎగరేస్తూ ఉంటారు. అందుకే పిల్లలకి చూపించాలి అనేసి వచ్చాము. చెప్పండి మేడం, అంటే మీరు మీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు పండుగని? మా దగ్గర కూడా బాగానే జరుగుతుంది. అక్కడికంటే ఇక్కడే బాగుంది. హైదరాబాద్లో ఫస్ట్ టైం నేను చూడడం ఇది పరేడ్ గ్రౌండ్లో. మంచి మంచి కైట్స్ ఎగరేస్తున్నారు. అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ. రైట్. అయితే మనకు సంక్రాంతి పండుగలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా పండుగ జరుపుకుంటూ ఉంటాం. సో అట్లాంటి పండుగలో ఓ చిన్నారి తన యొక్క అంటే సెలబ్రేట్ ఎలా చేసుకుంటుంది అనే విషయాలు ఆ చిన్నారి మనతో చెప్పుకోవాలనుకుంటుంది. సో ఆ చిన్నారి పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం మాట్లాడుతూ మనం చూద్దాం ఇప్పుడు. హాయ్ నాన్న. My name is Aditi Reddy. I am from class 3. I am from Raichur, Karnataka. ఎలా అనిపిస్తుంది బేట పండుగ? చాలా మంచిగా అనిపిస్తుంది. I am very excited. Happy Sankranti to all. పతంగ ఎగరేసావా? ఇప్పుడు ఎగరేయడానికి వెళ్తాం. రైట్, మీరు చూస్తున్నారు కదా కైట్ ఫెస్టివల్ చాలా అద్భుతంగా కొనసాగుతోంది. అయితే మనకు ఈ కైట్ ఫెస్టివల్ సంబంధించి స్థానికంగా ఎవరైతే ప్రజలు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారో, సెలబ్రేట్ చేసుకుంటారో, స్థానికంగా ఒకరి దగ్గర మనము ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారనే విషయం తెలుసుకుందాం. రైట్ సార్, నమస్తే. హ్యాపీ సంక్రాంతి అండి. విశ్వది సంక్రాంతి అండి. సరే, ఎలా జరుపుకుంటారు సార్? అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ మేము అంబర్పేట నుంచి వచ్చాము. అంబర్పేటలో ఎక్కడ? అంబర్పేటలో అనంతరామ్ కాలనీ. సరే, అంటే ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది మన పరేడ్ గ్రౌండ్లో. సో దీనికి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది? అసలు సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ రావడం ఇప్పుడు ఫస్ట్ టైం అయినా, ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి ఫెస్టివల్స్లో పాల్గొన్నారా, ఇప్పుడే ఫస్ట్ టైం అనే విషయాన్ని మీరు చెప్పండి సార్. ఎవ్రీ ఇయర్ వస్తామండి మేము. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రెగ్యులర్గా వస్తాము, ఫ్యామిలీతో వస్తాము. ఏంటంటే అందరు ఇప్పుడు విలేజెస్కి వెళ్ళిపోతారు. సిటీ ఎన్వైర్న్మెంట్లో సెంటర్లో ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది కదా, అలాగే ఫుడ్ ఫెస్టివల్ కూడా పార్టిసిపేట్ చేస్తాము. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ కైట్స్, డిఫరెంట్ కైట్స్ ఉన్నాయి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. మా బాబు, పెద్ద బాబు, చిన్న బాబు ఇద్దరం తీసుకొని వచ్చాము. ఓవరాల్గా అయితే పండగని పల్లెటూళ్ళనే కాదు పట్టణంలో అయినా కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటాం అనే విషయం చెప్పదలుచుకున్నాను, అంతేగా? రైట్. అయితే
సో ఇది విషయం. సంక్రాంతి పండగ అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది కైట్ ఫెస్టివల్, కైట్ పతంగులు ఎగరేయడం. సో అలాంటి దానికి సంబంధించి ఒక ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం అనేది హైలైట్ విషయం ఇక్కడ.